సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, రీసెంట్గా కొన్ని న్యూస్ అయితే వైరల్ అవుతున్నాయి. అది కూడా అయ్యప్ప స్వామి మాల ధరిస్తే స్కూల్లో అలో లేదు అని చెప్పి ఒక ఫస్ట్ క్లాస్ అబ్బాయిని ఆపేశారు. అలానే మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే అబ్బాయికి మాల ధరించిన డ్రెస్ మొత్తం తీయించేశారు. అలానే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తిని కూడా మాల ధరించి పోలీస్ స్టేషన్కి రావడానికి వీల్లేదు, కంపల్సరీ యూనిఫామ్ ఉంటేనే స్టేషన్కి రావాలి అని. అంటే మన సనాతన ధర్మం కావచ్చు, హిందూ సాంప్రదాయాల్లో అయ్యప్ప స్వామి మాల అనేది చాలా నిష్ఠగా ఎంతో ఇదిగా చేస్తూ ఉంటారు. అటువంటి మాలని అంటే ఇండియా అంటేనే డివోషన్కి వీటికి నిదర్శనం అని చెప్తూ ఉంటారు. అటువంటి మన కంట్రీలోనే వీటిని ఇలా విభేదించడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎలా చూడాలి? నేను ఈ విషయంలో ఏప్రిల్లోనే దీనికి సంబంధించిన ప్రొడిక్షన్స్ ఇచ్చానమ్మా. అంటే మన దాంట్లోనే శైవులు వైష్ణవులని కూడా గొడవలు పడతారు, హిందూ ధర్మంలోనే హిందూ సంబంధించిన వాళ్ళు వ్యతిరేకించడం ప్రారంభమవుతాయి అని. ఎందుకు అంటే మనకి జూపిటర్ అంటే గురువు ధర్మానికి ఆధ్యాత్మికతకి కారకుడు. ఆయన యొక్క రాశుల్లో శని సంచారం చేస్తూ శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు. సో ఇదేంటంటే కమ్యూనికేషన్ హౌస్లో మిథున రాశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇటువంటివి ఇంకా ఈ రోజు కాదు, ఇంకొక 6 నెలలు సంవత్సరం వరకు కూడా జరుగుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అయితే ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అసలు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తి తాగొచ్చాడు, వ్యతిరేకించు, లేకపోతే సిగరెట్ తాగుతున్నాడు పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కాలేజీలోనో స్కూల్లోనో, అంటే ఒక దేవతా సంబంధించినటువంటి డెవోషనల్గా ఒక వ్యక్తి నేను ఒక పవిత్రంగా ఉండాలి, నేను ఒక ఆధ్యాత్మిక దాంట్లో ఉండాలి అనేటువంటి ఒక డ్రెస్ ఒక మాల వేసుకున్నప్పుడు నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు ఫస్ట్? అది స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కాకపోతే ఏంటంటే పరిపూర్తిగా కాకుండా కొంచెం మీరు ఆ డ్రెస్సింగ్లో కొంచెం మాల వేసుకుంటే కొంచెం ఇవి పాటించండి అని చెప్పొచ్చు కావాలంటే. మనం కొన్ని వీటిలో కూడా చూస్తున్నాం, వాళ్ళు ఓన్లీ టవల్ వేసుకుంటారు బ్లాక్ది, అంటే దీక్షలో ఉన్నాను అని ఆ వ్యక్తికి గుర్తవడానికి, ఎదుటి వాళ్ళు కూడా ఆ దీక్షలో ఉన్నాడు వ్యక్తి అని చెప్పి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మాలధారణం నియమాల తోరణం అంటారు. ముందు నియమాలు, అది వస్త్రం కానివ్వండి, మాలధారణం చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ నిత్య జీవితంలో ఉండేటువంటిది. అసలు ఎందుకు వేసుకుంటాం అసలు డ్రెస్ అంటే అనుక్షణము వాళ్ళకు గుర్తుండేలాగా, అయ్యో నేను దీక్షలో ఉన్నాను కదా అని మర్చిపోవచ్చు కదా. వస్త్రం వేసుకున్నాము, మాల వేసుకున్నాము, చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నాము అంటే ఒకటి వాళ్ళు కర్మను అనుభవిస్తుంటారు. ఇది జనరల్గా ఇప్పుడు చూడండి, చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నాం అనుకోండి, కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటాయి, దానివల్ల కొంత కర్మ తొలగిపోతుంది. చల్లటి నీళ్ళతో ఉదయం నిద్రలేచి స్నానం చేస్తున్నాం, అదేవిధంగా సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేస్తున్నాం, ఒంటి పూటే భోజనం చేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే మనంతట మనమే కొన్ని కర్మలు తగ్గించుకోవడానికి ఉన్నటువంటి కొన్ని ప్రక్రియలు మన దీంట్లో. ఆ సమయంలో ఎవరిని తిట్టకూడదు, మనసులో ఎటువంటి చెడు ఆలోచన రాకూడదు, ఎంతో స్వచ్ఛంగా ఎంతో ఇదిగా ఉండాలి మనిషి కదా. మరి అలాంటప్పుడు అలా ఉన్న వ్యక్తిని నువ్వు బహిష్కరిస్తున్నావంటే అంటే నువ్వు ఇన్వైట్ చేసేది అన్ని వ్యసనాలు, అంత చెడువాడు నువ్వు ఇన్వైట్ చేస్తావు అన్నట్టు దాని అర్థం. అంతే కదా, నువ్వు మంచిగా ఉన్నవాడిని నువ్వు రానివ్వట్లేదంటే చెడుగా ఉన్నవాళ్ళని రాణిస్తావా? అవునా కదా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే ఒకసారి మాల వేసుకున్న తర్వాత మనం తీసేయడం అనేది అది చాలా అమంగళంగా భావిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు బలవంతంగా స్టూడెంట్ వేసుకున్న మాల డ్రెస్ యూనిఫామ్ తీయించడం అనేది అది వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందమ్మా. ఎందుకంటే నేను దీక్షలో ఉన్నప్పుడు, ఎవరైతే ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షల్లో ఉంటారో అలా ఉన్నప్పుడు, అంటే చిన్నపిల్లలు ఏదో తప్పు చేశారంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇది 2-3 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లవాడికి దీక్షలో ఉన్నాడు, తెలియదు, చిన్నపిల్లలు కదా, పసిపిల్లలు కాబట్టి తెలియదు కాబట్టి వేరు. మంచి వయసులో ఉన్న వాళ్ళు దీక్షల్లో ఉండి తప్పిదాలు చేసినప్పుడు వాళ్ళు తర్వాత పిచ్చి వాళ్ళు అయిపోవడం నేను చూశాను. రోడ్ల మీద తిరుగుతుంటారు చూసారా, సిగరెట్లు అవి లైవ్ గా నేను చూసా. దీక్షలో ఉన్నప్పుడు తప్పిదం చేసిన వాళ్ళని అలా అవడం. కాబట్టి అలా కావాలని ఎవరైనా వాళ్ళ దీక్షాభంగం కనుక జరిగించినట్లయితే వాళ్ళు నిజంగా అంటే వాళ్ళు దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఎంతో దాని మీద భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి వారిని కనుక మనం భంగం కలిగించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు మాల వేయగానే మనకు ఒంటి మీద స్వామివారు వచ్చిన ఫీలింగ్ తెలుస్తుంది. మాల తీసినప్పుడు ఏదో తెలియని ఒక
ఆత్మ మనలో నుంచి, ఆ పరమాత్మ యొక్క ఆత్మ మన నుంచి బయటకు వెళ్ళినట్లు తెలుస్తూ ఉంటుంది. సో అది బలవంతంగా, ఎందుకంటే ఆ తీసేసేటప్పుడు ఆ భక్తుడు రోధిస్తాడు. భగవంతుణ్ణి మనము తిట్టుకున్నా ఏం చేసినా ఆయన ఏమీ పెద్దగా పట్టించుకోడట, కానీ సాటి భక్తులని గనక ఇబ్బంది పెడితే ఆయన ఊరుకోడు. ఎందుకంటే మనకి మార్కండేయ చరిత్రలో కూడా మార్కండేయుడిని కూడా ఆ యముడు వచ్చి తీసుకెళ్దాం అనేసరికి ఒక తన్నుదంతాడు శివుడు. అవునా? అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ చాలా మంది ఇలాంటి వాటికి కొన్ని అడుగుతుంటారు. అలా అంటే అందరూ పిల్లలే కదా, మరి వీడిని ఎందుకు శిక్షిస్తాడు, వీడిని ఎందుకు రక్షిస్తాడంటే, ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఇద్దరికి ఫుడ్ ఇస్తూ ఉంది తల్లి, కానీ అందులో ఉన్న ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడి దగ్గర ఉన్నది లాగేసుకొని తింటున్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? ఒక్కటి ఇస్తుంది. అట్లాగే లాగిపెట్టి తల్లి ఎలా అయితే ఒక గువ్వ మీద గుయ్యమని ఎలాగిస్తుందో, భగవంతుడు కూడా డబుల్ రీసౌండ్ వచ్చేలా ఇస్తాడు. దానికోసం వెయిట్ చేయాలంతే వాళ్ళు. సో మాల తీయించడం అనేది అది పాపం కాబట్టి ఖచ్చితంగా పాపం. నువ్వు మంచి మార్గంలో నువ్వు నడుస్తాను అని ఒక వ్యక్తి దీక్ష తీసుకున్నప్పుడు నువ్వు అది తీయించడం అది పాపం కాకపోతే ఇంకేమవుతుంది చెప్పండి? అంతే కదా. నువ్వు అది చెడని ఫీల్ అవుతున్నావు ఆ దీక్ష తీసుకోవడం అవ్వట్లేదు కదా. అవును గురువుగారు, మరి ఓన్లీ అయ్యప్ప మాల, అయ్యప్ప దీక్ష తీసుకున్న చిన్న పిల్లల దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అలో లేదు అని చెప్తున్నారు. మరి మిగతా మతాల వాళ్ళు కూడా వాళ్ళకి కన్వీనియంట్గా డ్రెస్సులు వేసుకుని బయటకు వస్తున్నప్పుడు దాన్ని ఎందుకు నిషేధించట్లేదు? అంటే ఓన్లీ హిందువుల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అనుకోవచ్చా? ఇది ఒకటి కలిమహిమ, కాలం యొక్క మహిమ, గ్రహస్థితుల యొక్క మహిమ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్నిసార్లు ధర్మానికి కారకుడైనటువంటి గురువు యొక్క రాసుల్లో గనక ఈ రకంగా ఏర్పడినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఒకటి, అందరికీ ఒకటే నియమం పెట్టండి, ఈ వాళ్ళు వీళ్ళని కాదు, అందరికీ ఒకే నియమం పెట్టండి. గవర్నమెంట్ పెడితే ఎవరు ఎటువంటి డ్రెస్సింగ్స్ వేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళ మతపరమైనటువంటిది వేసుకోవడానికి వీల్లేదు, నార్మల్ డ్రెస్సెస్ వేసుకోండి అని చెప్పడం, అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. ఒకరికే మీరు పర్టికులర్గా ఏ ముస్లిమ్స్కి ఒకరికే ఆంక్షలు పెట్టడం, లేదా క్రిస్టియన్స్కి ఆంక్షలు పెట్టడం, హిందువులకి మాత్రమే ఆంక్షలు పెడితే మాత్రం ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు క్రిస్టియన్స్కి ఒక్కరికి మీరు పెట్టండి, మెడలో సిలువ వేసుకోకూడదు, నువ్వు సండే రోజు వెళ్ళకూడదు, లేకపోతే నువ్వు వచ్చి జీసస్ అనకూడదు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు మధ్యాహ్నం పూట ఖురాన్ చదవకూడదు, నువ్వు వెళ్ళకూడదు, పొద్దున్న సాయంత్రం 3 పూటలు నువ్వు చేయకూడదు అంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. అలాగే ఎవరి నియమాలు వాళ్ళవి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా ఇట్లా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా పెద్ద దోషం. అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పక్కకు పెడితే దేవతా సంబంధించినటువంటి దూషణ చేసిన ఫలితం వాళ్ళకు వస్తుంది. అంటే దేవతా శాపానికి గురవుతారు ఇలాంటి వాళ్ళు పని కట్టుకొని కనుక అలా చేసినట్లయితే. అంతదాకా ఎందుకమ్మా, మొన్న ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఏదో ఎగ్జామ్లో వాడు తాలిబొట్లు తీసేయమన్నాడు. అది ఇంకెంత ఘోరం చూడండి. అసలు ఏమైపోయింది తాలిబొట్టు పెట్టుకుంటే కదా. కాబట్టి ఏంటంటే మనిషి యొక్క బుద్ధి, మనిషి యొక్క ఆలోచనలు అనేటువంటివి ఏంటంటే ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల అవతల వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అవును, ఇప్పుడు బలవంతంగా మాల తీయించినా కూడా అవతల వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో అటువంటి సందర్భాల్లో తీసేస్తే ఆ పాపం అంటే మాల వేసుకున్న వాళ్ళకి కూడా తగులుతుందా గురూజీ? తగలదమ్మా, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా తీయట్లేదు కదా. ఇప్పుడు దీక్ష తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు దీక్ష అవ్వకముందే తీసేసి పిచ్చి పనులు చేస్తే వాళ్ళకి తగులుతుంది, కానీ ఇలాగా వాళ్ళకి తగలదు. తీయించిన వాళ్ళకే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ ఏంటంటే ఒకటే, దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క అసలు ఎందుకు తీసుకుంటున్నాడు, అతను ఒక పరివర్తన రావడం కోసం, అతను ఒక మంచి మార్గంలో నడవడం కోసం. పర్పస్ ఏమిటనేది పట్టుకోగలగాలి. దీక్ష ఎందుకు తీసుకున్నాడు? ఫ్యాషన్ కోసం తీసుకోలేదుగా. కొంతమంది ఉంటారు దొంగసాముల్లాగా, మనకి సిగ్నల్స్ దగ్గర చూడండి, ఊరికి డ్రెస్ వేసుకుని వచ్చి అడుక్కుని వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ పక్కన తీసి పెట్టేస్తాడు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలే, కానీ ఒరిజినల్గా మనం పర్పస్ ఏమిటి, ఎందుకు వేసుకున్నారు, మనం ఎందుకు తీస్తున్నాం అనేటువంటి ఆలోచన రావాలి తీయించే వాళ్ళకి. అది మీరు ఇందాక అన్నట్టుగా పోలీస్ స్టేషన్లో అనుకోండి, కాలేజీలో అనుకోండి, స్కూల్లో అనుకోండి, అసలు ఎందుకు వేసుకున్నాడు ఈయన? పోనీ ఏదో డ్రింకింగ్ చేసి వచ్చాడు అంటే అడిక్ట్ అయిపోయాడు, ఇలాంటి వాడు ఎట్లా వస్తాడు జాబ్, కానీ నువ్వు పంపించేసిన ఒక అర్థం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కలిమహిమ,
గ్రహ ప్రభావం అమ్మా ఇవన్నీ. దీంట్లో కూడా మనం 2 రకాలుగా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు సార్, వినాశకాలానికి దారితీస్తుంది ఇవన్నీ కూడా. దీంట్లో ఇప్పుడు అతి భక్తితో దేవుడి మీద భక్తితో మాల వేసుకున్న వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటే, కొంతమంది ఇప్పుడు వాళ్ళ మీద ఏదో కేసులు ఉంటాయి, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయరు అని చెప్పి కొంతమంది అతి తెలివితో మాల వేసుకోవడం, కొంతమంది మాల వేసుకొని నాన్ వెజ్ తినడము, డ్రింక్ చేయడము. ఈ మధ్య కాలంలో అవి కూడా మనము మాల వేసుకోకుండా ఉన్నా బాగుంటుంది కానీ వేసుకుని ఇటువంటి పనులు చేయడం అంటే నిజంగా అయ్యప్ప స్వామి భక్తులు అలా చేస్తారా, లేకపోతే మన వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చూపించుకోవడానికి ఇది చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. లేదమ్మా, కొంతమంది స్వార్థంతో వాళ్ళ స్వార్థపరంగా అంటే వాళ్ళు ఏదో ఆ మాల అనేటువంటి అడ్డం పెట్టుకొని కొంతమంది నిజంగానే తప్పిదాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి, దేవతా శాపాలకు గురవుతారు. రెండవది ఏమిటి అంటే ఇక్కడ మాల వేసుకున్నప్పుడు అనే కాదు, మీరు ఉదాహరణకి దీక్ష తీసుకుంటేనే ఇబ్బంది అని కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు నార్మల్ టైంలో కూడా ఇప్పుడు చూడండి నాన్ వెజిటేరియన్ తినొచ్చా తినకూడదు అంటుంటారు చూసారా. ఇక్కడ నేను ఒకటే చెప్తాను, దీక్ష తీసుకున్నప్పుడు ఎలాగో తినరు, డ్రింకింగ్ చేయకూడదు, నాన్ వెజిటేరియన్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద నిద్రపోవాలి, వాక్కును శుద్ధిగా ఉంచుకోవాలి, రోజు కూడా దేవతా సంబంధించిన పారాయణాలు, దేవతా సంబంధించిన ధర్మ సంబంధించినవి చదవాలి, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ నార్మల్గా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో నార్మల్ సమయంలో కొంతమంది అమ్మో ఈరోజు మటన్ తిన్నాను, చికెన్ తిన్నాను అనుకుంటుంటారు చూసారా. నార్మల్ టైంలో దేవుడు వాటిని పట్టించుకోవడమ్మా, నువ్వు ఎలా ఉన్నావు, నీ బ్రెయిన్ వెజిటేరియన్ అయి ఉండాలి, నీ ఫుడ్ కాదు. యువర్ బ్రెయిన్ వెజిటేరియన్ అంటే నువ్వు పక్కవాడిని హింసించే మైండ్ నీకు ఉండకూడదు. అవును, ఇప్పుడు ఆఫీస్లో ఎవరికో ప్రమోషన్ వస్తుందంటే వీళ్ళకి జలస్, వీళ్ళకి కోపం, వాడికి ఏదో పొల్ల పెట్టేసేయాలి. పక్కోడు కారు కొనుక్కున్నా అంటే ఏడుపు, చుట్టాల్లో ఎవరైనా అసలు ఎదుగుతున్నారంటే ఏడుపు, వాడి మీద నెగటివ్ ప్రచారం చేయడం, ఇవన్నీ దేవుడికి నచ్చని విషయాలు. నువ్వు దీక్షలో లేనప్పుడు నువ్వేం తింటున్నావు అనేది సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, యువర్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ భగవంతుడికి. ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఫ్రెండ్ ఎవరో అతనికి ఏదో ఫుడ్ అలవాటు ఉంది, అమ్మాయికో అబ్బాయికి, ఒక అమ్మాయికి అనుకుందాం, ఆవిడకున్న ఫుడ్ అలవాటుతో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఆవిడకు ఉండే ప్రవర్తనతో మీకు ప్రాబ్లం ఉంటుంది. అవునా కదా. పక్క అబ్బాయి మీ గురించి బ్యాడ్గా చెప్పడము, పక్క అబ్బాయి ఇంకోళ్ళ గురించి ఎవరి గురించో మీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అమ్మాయి ఇవిడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఆవిడ ఏంటన్నా మీకు సంబంధం ఉండదు, అంతే కదా. తింటే తిను, ఎగ్స్ తింటే తిను, చికెన్ తింటే తినంటారు, మీరు తింటే తింటారు, లేకపోతే వెజ్ అంటే వెజ్ తింటారు. అట్లా ఏంటంటే భగవంతుడు కూడా అంతే. దీక్షలో ఉన్నప్పుడు నియమాలు ఎలాగో దీక్ష లేనప్పుడు కూడా అసలైన నియమం ఏమిటి అంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అనే విషయాన్నే గుర్తుపెట్టుకోవాలి. పరుణ్ణి ఇబ్బంది పెట్టద్దు, వీలైతే ఉపకారం చేయి. ఇదే నీకు నిజమైనటువంటి దీక్ష చెప్పాలంటే. ఓకే గురూజీ.